అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వ్యక్తిగా కూడా మీ రెప్యుటేషన్ సొసైటీలో పూర్తిగా పడిపోతుంది. ఏదేమైనా సరే ముక్కుసూడిగా వెళ్తాను అనుకుంటే ప్రయోజనమే లేదు. ఎలాగో శిక్ష తప్పదు. ఆ ఎఫ్డీలు మీవేనైనా అంగీకరించండి. అంతవరకు నిజం చెప్పి ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ఏదో చిన్నగా మోసం చేసినట్టు అనిపించాలి. అప్పుడు నిజం తేలిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే శిక్ష వేయచ్చు. లేకపోతే 4 రోజులు ఆగిన తర్వాత అయినా పడవచ్చు, లేకపోతే పన్ను పోవచ్చు. మీరు మాత్రం తొందరపడకండి. ఎఫ్డీల పుట్టుపోరోత్తరాల వరకు వెళ్తే మీకు పుట్టగతం లేకుండా పోయే పరిస్థితి రావచ్చు. ఆలోచించుకోండి. చిన్న కేస్ త్వరగా కంప్లీట్ అవుతుంది, సింపుల్ గా క్లోజ్ చేద్దాం అనుకున్నాను. మేడం, ఆ ప్రమోద్ లెక్చరర్ సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి. తన తప్పు ఒప్పేసుకొని ట్యాక్స్ కట్టేసి కంప్లీట్ చేస్తాడనుకున్నాను. ఆ రోజు పిలిచి చెప్తే కట్టేస్తానన్నారు. లేదు, నా అంచనా ప్రకారం ప్రమోద్ గారికి ట్యాక్స్ పే చేయాలని ఉన్నా తన చుట్టూ ఉన్న జనాలు అందుకు ఒప్పుకోరు. ట్యాక్స్ ఎగ్గొట్టడం తెలివైన వాళ్ళు చేసే పని, ట్యాక్స్ పే చేయడం దద్దమలు చేసే పని అని ఆయనకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆయన్ని ట్యాక్స్ పే చేయకుండా చేస్తున్నారు. ఆయన నిజాయితీగా ఉండి ట్యాక్స్ పే చేయాలనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న మీడియేటర్స్ ఏం చేస్తారు? మహా అయితే వాళ్ళు సంపాదించుకోవడానికి ఇలాంటి ఐడియాస్ ఇస్తుండొచ్చు. కానీ అదంతా జస్ట్ 15 days. ఆ తర్వాత ఈ కేసు క్లోజ్ చేసి రిపోర్ట్ పంపిస్తాం. నమస్కారం మేడం గారు. ఇదే రూట్లో వెళ్తూ ఒకసారి పలకరించి వెళ్దామని రైట్కి కాకుండా లెఫ్ట్కి కట్ చేసి ఇక్కడికి వచ్చాను. లోపలికి రండి. పెద్ద ఆఫీసర్ మీరు లోపలికి రమ్మని పిలవకుండానే వస్తే ఎలా? అందుకే అక్కడే ఉన్నాను. మీరు ప్రజలు, మీరు కట్టే పన్నుతోనే మాకు జీతాలు వస్తాయి. మీరు కట్టకపోతే మాకు జీతాలు రావు. కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆ రోజేదో కోపంలో అన్నాను, పొరపాటు అయిపోయిందిలేండి. ఆ విషయం గుర్తు చేయకండి మేడం. ఏమయ్య సత్యం, ఎలా ఉన్నావు? వీళ్ళ మామ నాకు బాగా కావాల్సిన వాడండి. ఇతని భార్య నా కూతురు లాంటిది. పాపం బిడ్డ పోయింది. నీలకంఠం గారు, ప్లీజ్, ఆఫీస్కి వచ్చారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మేమిస్తాం. మీరు పర్సనల్ ఇక్కడ మాట్లాడకండి. మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. పుష్ప నా కూతురు లాంటిది. వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేసింది నేనే. అందుకే ప్లేస్ మారినా ఎమోషన్స్ మారిపోవు కదా, అందుకే గుర్తు చేస్తున్నాను. మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళడం మంచిది. మేడం, నేను బయట వెయిట్ చేస్తాను. ఏమయ్యా సత్యం, ఎందుకలా అవాయిడ్ చేస్తున్నావు? నా నోటితో చెప్పాలా? ఏం చేసావో నీకు తెలీదా? చెప్పండి. చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకు? దేని గురించి? ఆ ప్రమోద్ అనే లెక్చరరు చాలా సంపాదించాడు. అవసరానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ట్యాక్సులు కట్టలేదు, కనీసం మీరొచ్చారన్న భయం కూడా లేదు. భలే పట్టుకున్నారు మేడం. మొత్తం షేక్ అయింది. అది చెప్పడానికి వచ్చారా ఇంత దూరం? అవునండి. ముందు మీ గురించి తెలియక మీ మనసు బాధ పెట్టాను, క్షమించండి. అంటే ఇప్పుడే తెలిసిందే నా గురించి? మీకింత పెద్ద సోషల్ సర్వీస్ చేసే మనసుందని నాకిప్పుడే తెలిసింది. నా జాబ్ నేను చేశాను. ఇక్కడ సోషల్ సర్వీస్, సైన్స్ రీసెర్చ్ ఎక్కడి నుంచి వచ్చాయో పెద్దలు మీరే చెప్పాలి. చేసే మీకెలా తెలుస్తుంది? చూసే మాకు, మాలాంటి వాళ్లకు, సొసైటీకి కనిపిస్తుంది. కాస్త స్ట్రెయిట్ గా చెప్తారా?
ఆ లెక్చరర్ ఇంట్లో ట్యూషన్స్ చెప్పేవాడు. అందుకు దాదాపు రోజుకు మార్నింగ్ ఈవినింగ్ కలిపి 10 గంటలు అక్కడే క్లాసులు తీసుకునేవాడు. ఇక అంతలా అలసిపోయి కాలేజీకొచ్చి టీచింగ్ చేసేదేముంటుంది? ఏమీ ఉండదు. రావడం, క్లాస్ రూంలో కూర్చోవడం, కాలు మీద కాలేసుకుని కూర్చుని జీతం మాత్రం చకచకా తీసుకోవడం. ఎలాగో అక్కడ పిల్లలే ట్యూషన్కి వస్తారు కదా, అప్పుడు ఇంట్లో పాఠాలు చెప్పి ట్యూషన్ డబ్బులు టకటకా జేబులు నింపేసుకునేవాడు. అలాంటి లెక్చరర్ని మీరు వలవేసి పట్టుకున్నారు. ఈ దెబ్బకి మిగతా లెక్చరర్లు కూడా సెట్ అయిపోతారు. ట్యూషన్లు తగ్గిపోతాయి. కాలేజీలో పాఠాలు బాగా చెప్తారు. కాలేజీకి కూడా మంచి పేరు వస్తుంది. పిల్లలకి డబుల్ క్లాసులు వినే పని ఉండదు. పేరెంట్స్కి డబ్బులు ఖర్చు ఉండదు. ఎంత చేశారు మేడం మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ ఇండైరెక్ట్గా సొసైటీకి ఎంతో పెద్ద మేలు చేశారని మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బై ది వే, మీకు సంపాదన కూడా ఎక్కువ అవుతుంది. మాకెలా అయిపోతుంది? అదే, నా వల్ల ట్యూషన్స్ క్లోజ్ అయ్యాయి. అప్పుడు ఆ లెక్చరర్స్ కాలేజీలో పాఠాలు బాగా చెప్తారు. అప్పుడు మీ కాలేజ్కి మంచి పేరు, అడ్మిషన్స్కి బాగా డిమాండ్ వస్తుంది. మీ కాలేజ్ మీకు కాసుల వర్షం కురిపిస్తుంది. మేనేజ్మెంట్ కోటాకి మంచి గిరాకీ వస్తుంది. అలా మీరు బాగా సంపాదించొచ్చు అంటున్నా. అటు ఇటు పోయి నాకే దించారు. ఏమని చెప్పను? కాలేజీకి ఇన్కమ్ ఉంటుంది, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినంత కాదు. ఒకవైపు డబ్బు వస్తే ఆ డబ్బుతో ఇంకోవైపు క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఇంకా లేటెస్ట్గా డిజిటలైజేషన్ చేయాలి. ఇంకా చాలా పనులుంటాయి కదండి. మీరు కొత్తగా లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకోవటం లాంటివి. బాగానే అర్థం చేసుకున్నారు మీరు. మేం విద్యను నమ్ముకునేది ఇలా విద్యను నమ్ముకున్న 10 మందికి ఉపాధి కల్పించడానికి. అప్పుడే కదా సొసైటీ ముందుకు వెళ్తుంది. నిజమే కదా మేడం? అవును. మీకు సొసైటీ మీద ఇంత కన్సర్న్ ఉంది కదా. మీ కాలేజ్లో మెరిట్ ప్రకారం సీట్ దొరుకుతుందా? దొరకదు. కానీ చదువు అవసరం. దానికోసం పేరెంట్స్ ఎంత ఖర్చైనా సరే, చివరికి అప్పు చేసైనా సరే ఫీజులు పే చేస్తారు. వాళ్ళ నుంచి ఫీజులు జలగల్లా పీల్చేస్తుంటారు. అందులో మిడిల్ క్లాస్ వాళ్లే ఎక్కువ ఉంటారు. అలా వేలకు వేలు ఖర్చు చేసి చదువుకొని బయటకొచ్చిన స్టూడెంట్స్ న్యాయంగానో అన్యాయంగానో డబ్బులు సంపాదించడానికి రెడీ అవుతారు. తప్పొప్పులనే ఎమోషన్స్ లేని కమర్షియల్ యూత్తో సొసైటీ నిండిపోతుంది. అలాంటి సొసైటీ ఎలా ముందుకు వెళ్తుందంటారు? వెళ్ళినా ఎటువైపు వెళ్తుందంటారు? అలా అని డొనేషన్స్ తీసుకోకుండా కాలేజ్ ఇంప్రూవ్ చేసేదెలా? స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఇచ్చేదెలా? నిజం చెప్పండి, మీకొచ్చే ఫీజుల్లో పోనీ 90% వరకు కాలేజ్ డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేస్తున్నామని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా?